ప్రభుత్వ అధికారులు కీలక పోస్టుల్లోనే బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళే మళ్ళీ ఇంకా కొనసాగుతున్నారు అనేది అంటే అది ప్రభుత్వానికి మంచి మంచి పరిణామం కాదు అనేది ఒక అభిప్రాయం. అప్పుడు మనకి అనవసరం వాళ్ళు కొనసాగకూడదు అనే ప్రజలు చెప్తున్నారు. అంటే వీళ్ళకి ఆప్షన్ లేక వాళ్ళనే కొనసాగిస్తున్నారా, లేకపోతే అది నిజంగా రాజకీయాలని ఏమాత్రం కామన్ సెన్స్ ఆలోచించే వాళ్ళకు కూడా అంతుబట్టిన అంశం ఏంటంటే, ఒక ప్రభుత్వం వచ్చిన 1 ఇయర్ వరకు చీఫ్ సెక్రటరీ మారకపోవడం అనేది పెద్ద అంశం. మరి అంత పరిపాలనా పరమైన అంత పట్టు చీఫ్ సెక్రటరీకి ఉందా? ఆమె అక్కడి నుంచి కదిలితే ఈ ప్రభుత్వం అంతా డిస్టర్బ్ అవుతుందని సీఎం భయపడుతుందా? జనాన్ని నాకైతే అర్థం కాలేదు, జనానికి కూడా అర్థం కాలేదు. రెండోది, మీరు ఎవరి మీద కంప్లైంట్ చేశారు? రేవంత్ రెడ్డి గారు డీజీపీ మహేందర్ రెడ్డి నా ఫోన్ ఎత్తట్లేదు అన్నారు. గెలవంగానే తీసుకొచ్చి మహేందర్ రెడ్డిని టీజీపీసీ చైర్మన్ చేసుకున్నారు. మీరు ధర్నికి లింకులో ఉన్న నవీన్ మిట్టల్ని 100 బూతులు తిట్టారు, తీసుకొచ్చి ఆయనను కంటిన్యూ చేస్తున్నారు. ఐటీలో ఉన్న జయేష్ రంజన్ మీద 100 విమర్శలు చేశారు, ఇవాళ కూడా ఆయనే కొనసాగుతున్నాడు. మరి ఏంటి మీరు తెచ్చిన మార్పు ఎక్కడ? జనం అదే కోరుతున్నారు. నువ్వు మార్పు అంటే కదా నీ కోటేసింది. అదే పాత మనుషులు పెట్టుకొని నువ్వేం మార్పు సాధిస్తావు? రాజకీయ మార్పు మాత్రమే జరిగింది, అడ్మినిస్ట్రేషన్ మార్పు జరగలేదు. రాజకీయ మార్పు కూడా బొటాబొట్టితోనే జరిగింది కదా. 94 రాలే, 64 వచ్చినాయి. నీకు 94 వస్తే అది బ్రహ్మాండమైన రాజకీయమైన మార్పు అయ్యేది. సో నువ్వు బార్డర్లో పాస్ అయ్యి కూడా పాత మనుషుల్ని పెట్టుకొని ఇంకా పరిపాలన చేయటం అంటే అది ఏం సిగ్నల్ ఇస్తున్నారు మీరు అనేది ఇంక్లూడింగ్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఆశ్చర్యపోతారు. పార్టీలు మావాడు ఎందుకో ఇంకా అలానే పట్టుకొని ఎలాడుతున్నాడు, ఎన్ని రోజులు. ఈవెన్ ప్రజలు కూడా అనవసరం ఇంకా వీళ్ళు కొనసాగడం అని చెప్పడం అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఎందుకంటే వాళ్ళు కూడా నమ్ముతున్నారు. ఎందుకంటే మీకు అసైన్ భూములన్నీ ఎవరి పోయినాయి? దళితులు అయిపోయినాయి, ఎస్టీలు అయిపోయినాయి. ఆ భూములు వెనకకు వస్తాయని కదా కొత్త ఆఫీసర్ వస్తే, కొత్త సీఎం వస్తే, కొత్త సీఎం పాత ఆఫీసర్ ఇద్దరు కలిసి మళ్ళీ అదే కంటిన్యూ చేస్తారు. అంటే దీన్ని బట్టి మనకి రేవంత్ రెడ్డి గారికి అనుభవం లేని ముఖ్యమంత్రి అని కొంత ఫస్ట్లో వచ్చినట్లు ఈ అడ్మినిస్ట్రేషన్ మీద పట్టు ఇంకా రాలేదు అని మనం అనుకోవచ్చా? కానీ రేవంత్ రెడ్డి పొలిటికల్ స్టామినా కానీ, ఆయన వ్యూహం కానీ, ఎత్తుగడలు కానీ చూసినప్పుడు ఆయనకి ఈ పరిపాలన చేయటం పెద్ద కష్టం కాదని నేను అనుకున్నా. నేను ఒక 2013లో అనుకుంటా రేవంత్ రెడ్డిని ఇంటర్వ్యూ చేసినప్పుడు నాకు ఒక మాట చెప్పాను, నాకు ఎప్పుడు గుర్తుంటుంది. కృష్ణ, నేను నిన్నటి వరకు 5,000 మందిలో ఒకరిని, మొన్నటి వరకు 5,000 మందిలో ఒకరిని, నిన్న 500 మందిలో ఒకరిని, ఇవాళ 50 మందిలో ఒకరిని, రేపు 5 మందిలో ఒకటినైతా. ఈ 5 నుంచి 1 పోవడానికి నాకు 1 ఇయర్ పట్టదు చూడు నువ్వు అన్నాడు. అంటే ఆయనకు విజన్ అప్పటి నుంచే ఉంది, టాప్ 5లోంచి టాప్ 1కి చేరాలనేది. అంత విజన్తో పనిచేసి పార్టీలు మారి టీడీపీ నుంచి ఎలాంటి గొడవ లేకుండా చంద్రబాబుతో హ్యాపీగా విడాకులు తీసుకొని బయటకు వచ్చి ఎంతో ప్రశాంతంగా కాంగ్రెస్లో చేరి, సరే కాంగ్రెస్కి వచ్చినాక ఇబ్బందులు పడ్డాడు, అది వేరే విషయం. కానీ ఒక స్మూత్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది బయట పార్టీ నుంచి వచ్చి డైరెక్ట్గా వర్కింగ్ ప్రెసిడెంటే సీఎంఓ కావాలన్నంత చాకచక్యం ఉన్న వ్యక్తి ఈ చిన్న రాష్ట్రం తెలంగాణని పరిపాలించడానికి ఇన్ని ఇబ్బందులు పడాలా అంటే, ఇందులో ఆయన వెనకాల ఉన్న ఇబ్బందులు ఒకటేమో బడ్జెట్ సహకరిస్తలేదు, రెండోదేమో సీనియర్లు అనుకున్న మంత్రులు కూడా ఎప్పుడు వాళ్ళు ఏదో ఒక అనీజీ ఫేస్తోనే కనపడతారు. మాకు రాకపోయా సీఎం2, ఈయన ఎవడో జూనియర్ చెత్తకపోయా అనే ఫీలింగ్లోనే కనపడతారు తప్ప, ఇది ఒక ప్రభుత్వం మన చేతుల్లోకి వచ్చింది, మనం దీన్ని కాపాడుకుందాం, రేపు ఎవరికైనా సీఎం అవకాశం రావచ్చు, రేవంత్ కష్టపడాడు వచ్చిందని అనుకునే పరిస్థితే లేదు. ఎప్పుడెప్పుడు రేవంత్ని దింపుదామా, మనం ఎక్కుదామన్న ఆలోచనతో కొందరు తిరుగుతున్నారు. ఇక ఒక బలమైన ప్రతిపక్షం ఉండేటి కూడా వాళ్ళకు కూడా ఒకటి ఏముందంటే, హ్యాట్రిక్ మిస్ అయింది, ఒకరికి రావాల్సిన సీఎం పదవి మిస్ అయింది, ఒకరి నుంచి ఇంకొకరు రావాల్సిన సీఎం పదవి, ఇట్లా ఫ్రస్ట్రేషన్లో కొన్ని రోజులు, కొన్ని తప్పులు చేసిన భయంతో కొన్ని రోజులు, మీకు టెలిఫోన్ ట్యాపింగ్ కేసు, రేపు విద్యుత్ కొనుగోలు ఒప్పందము, ఇవన్నీ జ్యుడిషియల్ కమిషన్లో జరుగుతున్నాయి కదా, కాళేశ్వరం ఎంక్వైరీ, ఇవన్నీ కూడా ముందుకు పడాల్సిన అంశాలు. ఇవన్నీ ముందుకు పడితే ఏమైపోద్దో, అర్జెంటుగా ఈ ప్రభుత్వాన్ని తీసేసి లేదా మనమే కలుపుకొని ఇంకో బీజేపీ సపోర్ట్ కూర్చుందామా, ఇట్లాంటి ఆలోచనలు కూడా చేస్తున్నారు. సో ఇన్ని రకాల ఒత్తిళ్ల మధ్య రేవంత్ రెడ్డి ఎంతో కొంత వస్తున్నాడు, దానికి ప్రభుత్వ అధికారులు సహకరిస్తున్నారు. వీళ్ళంతా ఒక 10 సంవత్సరాల్లో ఇప్పుడు సహకరించకపోవడం వల్ల వచ్చే సమస్యల కంటే పాత వాళ్ళని కంటిన్యూ చేయడం వల్ల ఈ దోపిడీ కొనసాగడానికి ఏమైనా ఉపయోగపడుతుందనే ఒక అనుమానం కూడా ప్రజల్లో స్టార్ట్ అయింది. 24% మంది ప్రజలు అట్లా ఫీల్ అవుతున్నారు. వాళ్ళకి ఎలా దోచిపెట్టారు, అదే ఫార్ములా, కొత్త ఫార్ములా అయితే కేసీఆర్ని మీరు ఇందాక అన్నట్టు అనేక కమిషన్లు వేసుకుంటూ పోతున్నారు. ఒక పక్క విద్యుత్ కమిషన్, ఇంకొక పక్క కాళేశ్వరం, వీటన్నిటిని చూసినప్పుడు ఎవరో ఒకళ్ళని అరెస్ట్ చేయడం అయితే పక్కా అని కాంగ్రెస్ ప్రతి వారానికి ఒకసారి చెప్పుకుంటూనే పోతుంది. కేటీఆర్ని అయితే ఇంకొక 2 రోజుల్లో 24 గంటల్లో ఏం జరగబోతుందో చూడండి అని
కానీ కేసీఆర్ని కేటీఆర్ని అరెస్ట్ చేసే దమ్ము రేవంత్ రెడ్డికి లేదు అని ప్రజలు అనుకుంటున్నారు. అది జనంకి తెలియని అంశం ఏంటంటే రాజకీయ కక్షలాగా అరెస్ట్ చేయాలని జనం కోరుకుంటున్నారు. ఓకే. అసలు ఇన్ని రోజులు ఎందుకు వెయిట్ చేస్తుండు? రేవంత్ రెడ్డి బిడ్డ బిల్లికి లేకుండా చేసిండు కదా, రాగానే లోపటేయాలి కదా అని జనం మాట్లాడుతారు. ఎందుకు వేయలేదు అన్న విషయం ఆయన ఏం చేస్తుండో లీగల్గా పోతున్నాడు. ఏదైనా ఒక కమిషన్ ఎంక్వైరీలో వీళ్ళది బట్టబయలు అయితే దాన్ని లీగల్గా వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేయించి సిబిఐ ద్వారా సిఐడి ద్వారా అరెస్ట్ చేయించాలన్న ప్లాన్లో రేవంత్ రెడ్డి కనపడుతుంది. రాజకీయంగా వేధించాలంటే ఎంతసేపు అండి? ఒక్క నైట్ అయినా జైలు ఉంచవచ్చు కావాలనుకుంటే. కేసీఆర్ని కేటీఆర్ని హరీష్ రావుని అరెస్ట్ చేయడం పెద్ద కష్టమైన పెద్ద విషయం కాదు. ఆ అరెస్ట్ వార్త 4 రోజులు సంచలనంగా మారుతుంది, మళ్ళీ తర్వాత చల్లారిపోతుంది. కానీ లీగల్ గా ఎక్కడ వాళ్ళు ఎట్లా ఫ్రేమ్ చేయాలనేది చూస్తున్నారు. ఎక్కడెక్కడ దొరుకుతారనే అంశాలపైన పరిశీలన చేసినట్టు కనపడుతుంది. కానీ జనానికి అవన్నీ పట్టవు కదా. ఒక సంవత్సరంలో అరెస్ట్ చేయలేదంటే వీడి దగ్గర దమ్ము లేదు. రేవంత్ రెడ్డి నిన్ను తీసుకుపోయి ఉత్తి పుణ్యానికి వేసింది కదా, నువ్వు ఒక్క రోజున ఎవరిని అరెస్ట్ చేయకపోతే. అందుకే ఇక్కడ మనం రాజీ పడ్డారా అనే అంశం కూడా వచ్చింది. అంటే ఓకే, మీరు నన్ను ఓటుకు నోటు కేసులో నన్ను టచ్ చేయొద్దు, నేను మిమ్మల్ని టచ్ చేయను, ఇదేమన్నా మళ్ళీ ఒప్పందం ఉందా అనే పరిస్థితిలో కూడా జనం మాట్లాడుకుంటున్నారు. అట్లా అంటే ఆ కోణం కూడా జనం ఆలోచిస్తున్నారు. రాజీ కుదిరింది అనే అంశం, అంటే రాజీ పడ్డారు వీళ్ళేమి ఒకరి మీద. ఇక పొలిటీషియన్స్ అంటేనే మీరు అధికారంలోకి వచ్చినప్పుడు కామ్గా ఉండాలి, ఇట్లాంటి కొన్ని ఒప్పందాల మీద ప్రభుత్వాలు నడుస్తుంటాయి కదా. ఏదో జనం కోసం కొన్ని మీడియాలో మాట్లాడతారు తప్ప లోపల మళ్ళీ రాత్రిపూట కలుస్తారు, ఫైళ్ళు తీసుకుంటారు. మొన్న హరీష్ రావు చెప్తుంది కదా, రేవంత్ ఎన్నిసార్లు నా దగ్గర రాలేదు నువ్వు అని ఆయన చెప్తుండే. ఈయన హరీష్ రావు గారు నీ సంగతి నాకు తెలియదు ఈయన అంటుండే. ఈ సంగతులన్నీ మనకు తెలియదు, వాళ్ళందరికీ బాగానే తెలుసు. అట్లా ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే, మూసీ ప్రక్షాళన అవసరమే అని ఎక్కువ మంది భావించిన మూసీ ప్రక్షాళన ఆయన జేబు నింపుకోవటానికని చాలా మంది భావిస్తున్నారని మీకు 16% వచ్చింది వ్యాపారం కోసం, వ్యాపారాలు చేయడం కోసం. అంటే అది మీకు ఎప్పుడైతే మూసి అటువైపు ఇటువైపు కమర్షియల్ కాంప్లెక్స్లు వస్తాయి, అక్కడ గేమింగ్ జోన్స్ వస్తాయి, ఇట్లాంటివి వస్తాయి అనుకున్నప్పుడు అప్పుడు సడన్గా అందరికీ వచ్చిన ఆలోచన అంటే ఇవన్నీ కూడా వాళ్ళ మనుషులకే కాంట్రాక్ట్లు పోతాయని. ఇప్పుడు నెక్లెస్ రోడ్ కాడ పెట్టిన కంపెనీలు గతంలో పనిచేసిన మంత్రులకు సంబంధించిన వాళ్ళే కదా ఆడ ఉన్న గేమింగ్ జోన్లన్నీ. సో ఇట్లా కూడా మూసి చుట్టుపక్కల కూడా అధికారం వాళ్ళకు ఉంటుంది కనుక వాళ్ళకి తనకు సంబంధించిన మనుషులు. కీలకమైన ప్రశ్నలని లాస్ట్లో ఉన్న దాంట్లో ఒకటి ఉంది, అంటే ఏంటి, కేసీఆర్కి కాళేశ్వరం ఎలాగో రేవంత్ రెడ్డికి మూసీ అలాగా అనేది. అంటే అదే ఇప్పుడు అంటే మూసీ మీద ఎంత ఖర్చు పెడతారు, ఎక్కడి నుంచి ఫండ్స్ తెస్తారు, ఏంది అనేది, దాంట్లో ఎంత గోల్మాల్ జరుగుతుంది ఏంది అనేది అది రాను ఇంతవరకు అది డిపిఆర్ఏ సరిగా కాలేదు. దాని మీద వాళ్ళు అది చెప్తారు, మేము ఇప్పటివరకు ఖర్చు పెట్టింది 100 కోట్లు కూడా లేదు దాని మీద, మీరు ఇప్పటి నుంచే మమ్మల్ని బదనాం చేస్తున్నారని కూడా మాట్లాడుతున్నారు. మనము ఒక విషయం ఆలోచిస్తే ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్న ఒక చర్చనీయ అంశం ఏంటంటే 2026లో డీలిమిటేషన్స్ అయ్యి 1 నేషన్ 1 ఎలక్షన్స్ తీసుకొచ్చే అవకాశం ఉంది అని. మరి రేవంత్ రెడ్డి లాంగ్ టర్మ్ గోల్లు ఎక్కువ పెట్టుకున్నారు. 3 సంవత్సరాల్లో ఒకవేళ ఎలక్షన్స్ వస్తే ఆయనకి ప్రమాదం కూడా జరిగే అవకాశం ఉంటుంది. మరి లాంగ్ టర్మ్ గోల్లు పెట్టుకొని మూసీ అంటాడు, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అంటాడు, 4th సిటీ అంటే ఇవన్నీ వర్కౌట్ అయ్యే విధానం. ఇందులో ఇంకొక రాజకీయ కోణం కూడా ఉంది. ఇవాళ మూసీని ముట్టుకున్నా, హైడ్రాన్ ముట్టుకున్నా, జంటనగర్ గ్రేటర్ హైదరాబాద్లో ఉన్న ఎమ్మెల్యేలను భయపెట్టడానికి అన్న ఒక సెకండ్ యాంగిల్ కూడా దీంట్లో ఉంది. సో ఈ మెజారిటీ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచారు కనుక వీటన్నిటి ముట్టుకుంటే ఈ కన్స్ట్రక్షన్స్ వెనకాల అందరూ వీళ్ళే ఉంటారు, వాళ్ళ దగ్గర లంచాలు తీసుకొని ఉంటారు. అందుకని రియల్ ఎస్టేట్ వ్యాపారులు అందరూ పోయి స్థానిక ఎమ్మెల్యే మీద ఒత్తిడి చేస్తారు, అయ్యా మా ఇండ్లు మా పోయేటట్టున్నాయి, నువ్వు పోయి కాంగ్రెస్ పార్టీకి సరెండర్ అయితే మనం బతుకుతాం అని చెప్పి ఎమ్మెల్యే మీద ఒత్తిడి వస్తుందని ఒక ఎక్స్పెక్టేషన్ చేసినట్టు. అది కొంతమంది ఎమ్మెల్యేల దగ్గర వర్కౌట్ అయింది, కొంతమంది దగ్గర కాలేదు. ఈలోపు కోర్టు తీర్పులు, ఈ మధ్య కోర్టు ఖచ్చితంగా 3 నెలల్లో తేల్చాలని లేదన్న రూల్ కూడా ఇచ్చింది కనుక మళ్ళీ కొంచెం ఉపశమనం వచ్చిండొచ్చు. ఏమైనా రేపు సర్పంచ్ ఎన్నికల కాటికి, జిహెచ్ఎంసీ ఎన్నికల నాటికి గ్రేటర్ హైదరాబాద్లో ఉన్న ఎమ్మెల్యేలు ఎటో వైపు ఉండటానికైతే నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం వస్తుంది.